ఫలితాల గురించి ఆలోచించడం మన బాధలకు కారణమా? పని చేయకుండా ఉండమని కాదు, ఫలితానికి బానిస కావద్దు అని మనకి భగవద్గీత చెప్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఒక్క సూత్రం తెలుసుకుంటే మనకి టెన్షన్ చాలా వరకు తగ్గిపోతుందండి. ఎందుకంటే మీరెవరైనా చేసిన పని గుర్తింపు పొందకపోతే బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ గీతా శ్లోకం. మనసు అలసిపోవటానికి కారణం పని కాదు, ఫలితాలపై ఉన్న అధిక ఆశ అని ఈ శ్లోకం మనకి చెప్తుందండి. కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని వదిలే, ఇదే గీత యొక్క మ్యాజిక్ అంటున్నారు పెద్దలు. ఎందుకు అంటే చాలా మంది ఎన్నో పనులు చేసుకుంటాం కానీ ఫలితం కోసమే ఎదురు చూస్తూ ఉంటాము. ఫలితం లేనిదే ఎవ్వరు ఏ పని చేయరు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇదే. నేనైనా మీరైనా ఎవరైనా, ఒక అమ్మైనా ఒక తండ్రి అయినా ఒక కొడుకైనా కూతురైనా ఏ బాంధవ్యాల్లో ఉన్నా అందరూ కూడా ఫలితం కోసం మాత్రమే పనులు చేస్తారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. 12వ అధ్యాయంలో 10వ శ్లోకం అండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తి యోగः. అధైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితः. సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పనిచేయుట కూడా చేయలేకపోతే నీ కర్మఫలాలను త్యజించుటకు ప్రయత్నించుము. అంతేకాకుండా ఆత్మయందే స్థితుడివై ఉండుము అని చెప్తున్నాడండి శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడి కొరకు భక్తితో పని చేయటానికి కూడా మనం చెయ్యలేకపోతే కర్మ ఫలితాలని వదిలేయమంటున్నాడండి. అలాగే మనలో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆత్మయందే స్థితుడై ఉండు. నేను చేశాను, నా వల్లే జరుగుతుంది, నేను 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 అని అనుకోవద్దు. ఆత్మే అంతా చేయబడుతుంది ఆత్మ ద్వారానే అన్నీ ఇక్కడ జరుగుతున్నాయన్న విషయం మనకి శ్రీకృష్ణుడు చాలా చక్కగా వివరిస్తున్నాడండి. మనకి 12వ అధ్యాయంలో 8వ శ్లోకం ప్రారంభం నుండి కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడి సంక్షేమం కోసం 3 పద్ధతులు చెప్పాడండి. మూడవ దానిలో అర్జునుడికి తన కోసం పని చేయమన్నాడు. కానీ దానికి కూడా అర్జునుడు ఒక స్వచ్ఛమైన మరియు దృఢ సంకల్ప బుద్ధి అవసరము అని భగవంతునితో తమకున్న సంబంధం పట్ల, అంటే ఇంకా పూర్తిగా నమ్మకం కలిగని వారు ఉంటారు కదా, వారు ఇంకా భగవత్ ప్రాప్తిని తమ లక్ష్యంగా చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారు ఇంకా ఆయన ప్రీతి కోసం పని చేయటాన్ని అనుభవంగా చూస్తారండి. కాబట్టి శ్రీకృష్ణుడు ఈరోజు మనకి ఒక 4వ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నాడండి ఈ 11వ శ్లోకంలో. అది ఏంటి అంటే ఇలా అంటున్నాడు, అర్జున, ఇంతకు మునుపులాగానే నీ పనులు చేస్తూ ఉండు. కానీ ఆ పనుల యొక్క ఫలితాలు కానీ ఆ ఫలితాల పట్ల అనాసక్తత అంటే ఆసక్తి లేకుండా, లేదంటే వైరాగ్యంతోనే ఉండుము. అటువంటి వైరాగ్యత గల కానీ అటువంటి అనాసక్తత కానీ నీ ఉంటే అది మన మనస్సుని తమో గుణం నుండి మరియు రజోగుణం నుండి పరిశుద్ధం చేసేస్తుందంట. అంతేకాకుండా మన మనస్సుని సత్వగుణం వైపు తీసుకువెళ్తుంది. ఇక్కడ 3 గుణాల నుండి ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మనం ఎప్పుడైతే పనుల మీద కానీ పనుల యొక్క ఫలితాల మీద కానీ ఆసక్తి లేకుండా వైరాగ్యంతో ఉంటామో అప్పుడు తమోగుణం నుండి రజోగుణం నుండి మనం పరిశుద్ధం చేసేసి మన మనసుని సత్వగుణం వైపు తీసుకువస్తుందంటే ఈ విధంగా మనం చేసే కర్మలు కానీ మనం చేసే కర్మల యొక్క ప్రయత్నాల కానీ ఆ ఫలాల త్యాగము అనేది మన మనస్సు నుంచి, అలాగే ప్రాపంచికత్వం ఏదైతే ఉందో ఈ కంటికి కనిపించే ఈ బాహ్య ప్రపంచం నుంచి నిర్మూలించేసంటండి మన బుద్ధిని పటిష్టంగా చేస్తుందంట. ఆ తరువాత పరిశుద్ధం చేయబడిన బుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతుందండి. అంతేకాకుండా సాధన యందు ఉన్నతమైన స్థాయికి పురోగతి సాధించగలము అని ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీరు ఏ గుణాల్లో ఉంటున్నారు? నిజంగా మరి ఇలాగే చెయ్యాలి అంటారా? మీ అభిప్రాయాన్ని కూడా మరి కామెంట్లో తెలియచేయండి. జై శ్రీకృష్ణ. జై గోవింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.